గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ. ఇవాళ ఏం క్వశ్చన్ తీసుకుని వచ్చేసావు మన సబ్స్క్రైబర్స్ కోసం? మన దగ్గర డైట్ తీసుకునే వాళ్ళందరికీ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం కదా. అసలు ఈ ఫ్యాట్ లాస్లో అనేది స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్గా 35 to 40 ఇయర్స్ మధ్యలో లేడీస్కి ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియదు. ఒకసారి చెప్తారా మేడం? డైట్ అయితే ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్, వాళ్ళ సొంత నాలెడ్జ్ తోటి ఏదో అలా ఇలా డైట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఫ్యాట్ లాస్లో చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎస్పెషలీ 35+ అండ్ 40 ఇయర్స్ ఉన్న లేడీస్లో ఫ్యాట్ లాస్ కావాలి అంటే కంపల్సరీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఎందుకు? 35 స్టార్ట్ అయింది అంటేనే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ మొదలవుతాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడమే కాకుండా మన మెటబాలిక్ రేట్ పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే మనకు తెలియకుండానే ప్రతి ఇయర్ మన బాడీలోంచి ఒక 1% ఆఫ్ మజిల్ మాస్ని కోల్పోతాం. కాబట్టి ఎప్పుడైతే మజిల్ మాస్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గిపోతుందో తెలియకుండానే ఫ్యాట్ స్టోర్ అయిపోయి లావ్ అయిపోతూ ఉంటామన్నమాట. దాంతోపాటు మనకు సెంట్రల్ అంటే మన అబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ పెరగడం ద్వారా ఆడవాళ్ళకు ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కారణాల వల్ల ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి అంటాము.